వావ్, ఏదో బ్లూ బ్లూగా అనిపిస్తుంది. మంచి కలర్. ఇట్లా చూపి ఒక్కసారి. వచ్చేసింది బయటికి. సో గుడ్. ఐ లైక్ దిస్ వన్. చాలా బాగుంది కదా. చూడు అసలు 1 2 3 4 ఉన్నది. భలే ఉంది కదా. రెండు ఎంత తెచ్చా? ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. ఇది వావ్, ఏంటిది యాక్చువల్లీ? కొత్తిమీర ఒక దాంట్లో, పచ్చిమిరకాయలు వేసుకోవచ్చు, ఉల్లిపాయలు కరివేపాకు. హాయ్ హలో అండి, మరి కొత్త లాగ్తో మేము ముందుకు వచ్చేసాం. ఈరోజు లాగ్ ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ లాగు. ఎందుకంటే మీషో నుంచి 2 ఐటమ్స్ అయితే తెప్పించానండి, కిచెన్కి సంబంధించినవి. ఒకటైతే చాలా బాగుంది, ఒకటైతే అస్సలు బాగలేదు. అవి ఏంటి అనేవి మీరు ఈ లాగ్లో చూడబోతున్నారు. రేటు రీజనబులే అయినా కూడా ఒకటైతే అస్సలు నాకు నచ్చలేదు అనమాట. అదేంటో చూద్దాము. ఇప్పుడు ప్రస్తుతం అయితే టిఫిన్ తినేద్దాము. టిఫిన్ తిని మనం లాగు స్టార్ట్ చేసేద్దామండి. ఓకేనండి. ఏంటిది? ఏదో వచ్చింది మీషో నుంచి, నాకే తెలియదు నేనేం ఆర్డర్ ఇచ్చాను. చూద్దాం. ఓకే, ఓపెన్ చేస్తే కానీ తెలియదు. చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. పెన్తో యూజ్ చేయి. పెన్తో చేద్దామా? యాక్చువల్గా ఎటు తీయాలి ఏమర్థం కాదు. ఇది ఎట్టుంది? ఐ థింక్ ఇది స్ట్రాంగ్ అంటావా? చూద్దాం. బాక్స్తో పర్లేదు కదా. ఏంటబ్బా నేను అసలు ఏం చేశాను నాకే తెలియదండి. మొత్తానికి ఏం చేసినా కిచెన్లోకి సంబంధించింది. వావ్, అమ్మో లాగు హ్యాపీ, కొంచెం హెల్ప్ చేయి నాకు. వావ్, ఏంటిది యాక్చువల్లీ? ఇది ఫ్రిడ్జ్. ఏంటి? ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునేది అనమాట. దీంట్లో కొత్తిమీరనా లేకుంటే? చూడు ఓపెన్ చేసి చూపిస్తాను. చూడు, కొత్తిమీర ఒక దాంట్లో, పచ్చిమిరకాయలు వేసుకోవచ్చు, ఉల్లిపాయలు కరివేపాకు ఏమైనా. కానీ క్వాలిటీ అంత ఏమనిపించలే, కొంచెం చీప్గా అనిపిస్తుంది. పర్వాలేదు, బాగానే ఉంది. 160 రూపీస్కి ఇంకా ఎందుకంటే ఇది పచ్చిమిరకాయ, కొత్తిమీర ఫ్రిడ్జ్లో పెట్టుకో. ఇవన్నీ ఒక దాంట్లో పెట్టుకుంటే ఈజీగా తీసుకోవడానికి చాలు కదా. కరివేపాకు ఇదే అనమాట. నేను అస్సలు బాగలేదు అని చెప్పిందండి, నాకు అస్సలు నచ్చలేదు. చాలామంది ఎందుకు చాలా బాగుంది అని చెప్తారో నాకు అర్థం కాదు. నేను తెప్పించుకున్న తర్వాత కానీ ఇది ఇంత చెత్తగా ఉందని చెప్పి అనిపించింది. ఇదైతే నాకు అస్సలు బాగలేదని గట్టిగా చెప్తాను. 2 వస్తువులు ఒకే రోజు ఆర్డర్ చేసినా కూడా ఒకటేమో ముందు వచ్చింది, ఒకటేమో తర్వాత వచ్చింది. యాక్చువల్లీ కనీసం 10 days అయితే పడుతుంది అనమాట ఒక వస్తువు మన ఇంటికి రావడానికి. అందుకని చాలా లేట్ అని మాత్రం చెప్తాను నేను. మీషో నుంచి ఆర్డర్ చేసిన తర్వాత మనకి అది రావాలంటే కొంతమంది కరెక్ట్గానే చెప్తారండి, జెన్యూన్ రివ్యూ ఇస్తారు. అంటే 100కి 10% అనుకోండి, ఇంకా 100కి 90% అయితే అందరూ చాలా బాగున్నాయి ఐటమ్స్ అని అంటారు. మరి వాళ్ళకి మీషో నుంచి ఏమైనా లాభం వస్తుందేమో మనకైతే తెలియదు. కానీ నేనైతే మాత్రము నాకు నచ్చిన వస్తువు నచ్చిందని చెప్తున్నాను, నచ్చిందనే చెప్తున్నాను. కాబట్టి ఎంతోమంది తీసుకుంటున్నారు కాబట్టి మనము జెన్యూన్గా చెప్పడం మన బాధ్యత అని నేను చెప్తా ఉన్నాను ఈ వీడియోలో. ఓకే, కమ్ బ్యాక్ టు ద వీడియో. వావ్, ఏదో బ్లూగా అనిపిస్తుంది. మంచి కలర్. ఇట్లా చూపి ఒక్కసారి. వచ్చేసింది బయటికి. సో గుడ్. ఐ లైక్ దిస్ వన్. చాలా బాగుంది కదా. అవి చాలా బాగుంది. ఇవి యాక్చువల్ ఉప్పు కారం మసాలా కవర్ తీసేసుకున్నాం. అది మనము కొనాం కదా స్టీల్ది. అదేమైందంటే హెవీగా ఉంది, బరువు చాలా బరువుగా ఉంది కదా. అవునవును. ఇదైతే బాగుంటది, దాంట్లో ఏమైనా పెట్టుకోవచ్చు పప్పులు. ఇది చూడు అసలు 1 2 3 4 ఉన్నది. భలే ఉంది కదా. రెండు ఎంత తెచ్చా? ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. ఇది ఎంత? ఇది చెప్పొచ్చా వ్యూవర్స్కి? ఎందుకు అందరికి తెలిసిందే కదా మీషోలో.
మీషోలో 169 మనకు పడింది. 169 మర్చిపోయాను. మనకి 2 డబ్బాలు మేలేనే. 169కి 2 వచ్చినాయి అంటే అందులో అసలు రీజనబుల్ క్వాలిటీ చాలా బాగుంది. మొన్న తెచ్చింది అసలు క్వాలిటీ చండాలంగా ఉంది. అది చూపి అది తీసుకొని రా, ఇక్కడే ఉంది డైనింగ్ టేబుల్ మీద. మొన్న మనం చిన్నది కాదు అసలు, నాకు ఆ క్వాలిటీనే నచ్చలేదండి. ఇది మాత్రం చాలా బాగుంది మీషోలో. ఒక్కొక్కటి ఈ డబ్బా కూడా గట్టిగా ఉంది. యాక్చువల్లీ ఇట్లా ఉండాలా, గట్టిగా ఉండాలా. ఇది అసలు నాకు పతలాగా ఉంది. ఇక్కడ పైన కాదు, ఇవి లోపల అవి అంత ఏమి బాగలే. టీ అంటే ఆకుకూర పెట్టేకి అంతే ఉంటాయి. ఆకుకూర పెట్టినా కూడా ఏదైనా. ఇది చూడండి అసలు ఏంటి ఇది, పూరకనే కింద పడితే ఏది చూసి బాగా అంటున్నా. ఇరిగి చూడు. ఇది మాత్రం అస్సలు వేస్ట్. మీరు దయచేసి ఎవరు తీసుకోవద్దు, కానీ ఇది మాత్రం తీసుకోవచ్చు. ఇవి రెండు గ్రీన్, ఇవి రెండు బెస్ట్ క్వాలిటీ, బెస్ట్. మనకి ఉపయోగం కూడా చక్కగా. ఇప్పుడు నేను నీట్గా కడిగేసి మంచిగా ఆరినాక దాంట్లో ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ కూడా వేసి నాకు చూపిస్తాను. చాలా చాలా నచ్చింది నాకు. ఇది క్వాలిటీ అదిరిపోయిందండి నిజంగా. ఎట్లా వస్తుంది, ఇది ఫస్ట్ వచ్చింది. యాక్చువల్లీ ఇది ఫస్ట్ వచ్చింది. అబ్బా ఇది వేస్టే అని అనుకున్నాను. ఇది ఎందుకు అనవసరంగా తెప్పించుకుంటున్నాను, క్వాలిటీ ఇది బాగలేదు, ఇంక ఇట్లానే వస్తుందేమో ఇది కూడా అనుకున్నా. కానీ చాలా బెస్ట్ క్వాలిటీ, చాలా ఉపయోగకరమైంది మనకి. మసాలాలు అవి పెట్టుకోను. నా కాడ ఆల్రెడీ స్టీల్ది ఉన్న, స్టీల్ హెవీగా ఉంది మూవ్ చేసుకోవడానికి, పట్టుకోవడానికి. ఓపెన్ చేసుకోను తక్కువని, అందుకని ఇది తెప్పించాను. ఇది చక్కగా వాడుకున్నాము. స్పూన్లు చూద్దాం. స్పూన్లు కూడా చాలా బాగున్నాయి, క్వాలిటీ బాగుంది. స్పూన్లు కూడా చాలా బాగుంది, నైస్. చాలు ఇంతకంటే బాగా హైట్గా కూడా ఉన్నది, బెస్ట్. ఇది ఊరికి అట్లా ఒక డబ్బా తీసుకున్నామా, దీంట్లో చక్కగా దీంట్లో ఉప్పు, కారము, పసుపు, తాళంబి గింజలు వేసుకున్నామంటే అయిపోయా. ఇంకేం కావాలండి, బ్రహ్మాండంగా ఉంది కదా. ఎస్, థ్యాంక్ యూ. వేసిన తర్వాత చూద్దాం ఎలాగా ఉందని. అంటే పప్పులు అన్నీ వేసినాక ఉప్పు, కారం కానీ అవి. ఇంతేనండి ఈ చిన్న వీడియో. మరి ఈ వీడియో చాలామందికి ఉపయోగపడిద్ది అనుకుంటున్నాను. ఖచ్చితంగా మరి నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటే మరి కామెంట్ చేయండి. ఓకేనండి. కొంతమంది తెప్పించుకున్న వాళ్ళు మీషో నుంచి కొన్ని మంచి రివ్యూలు చూసుకొని తెప్పించుకోండి. ఎందుకంటే కొన్ని సామాన్లు చాలా రీజనబుల్గా ఉన్నాయి రేట్లు కూడా, కాబట్టి తెప్పించుకోవచ్చు, నో డౌట్. అందులో ప్రస్తుతం నేను ఇదన్నీ క్లీన్ చేసేసి నీట్గా ఆరబెట్టేసి దీంట్లో ప్రస్తుతం అయితే ఇవి పెట్టేశాను. కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఇంకా మనము కొంచెం అల్లము క్లీన్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఏదైనా అండి ఇట్లాగా మనకు ఉపయోగపడేవి. ఆ డబ్బా తీసుకుంటే చక్కగా మనం వంటల్లో ఈజీగా వేసుకోవటానికి వీలుగా ఉంటుంది. అందుకనే యాక్చువల్లీ నేను తీసుకున్నాను. కాకపోతే కొంచెం క్వాలిటీ అయితే బాగలేదు, అది మాత్రం చెప్పగలను 100%. ఇకపోతే ఇంకొక డబ్బా తీసుకున్నాను కూడా, అది కూడా ఇప్పుడు చూడండి ఎంత నీట్గా. ఇదైతే చాలా చాలా బాగా నచ్చింది నాకు. చూసినప్పుడే అనుకున్నాను ఈ కలర్ కావాలని. గ్రీన్ కలరు చాలా బాగుంది. ఇక్కడ కారము, ఎండుమిరపకాయలు, పసుపు, తాలింపు గింజలు వేసేసుకున్నాను. ఆ డబ్బా ఒక్కటి తీసుకుంటే చాలండి మనకి, ఇంకా ఇదేం అవసరం లేదు. ఉప్పు అంటారా, అది సపరేట్గా మనం పెద్ద డబ్బాలో పెట్టుకోవాల్సిందే ఈ చిన్న వాటిలో కంటే. కాబట్టి నేను ఉప్పు సపరేట్గా పెట్టుకున్నాను. ఇంకో డబ్బాలో కూడా కొన్ని మసాలాలు, ధనియాల పొడి, అలానే జీలకర్ర పొడి, ఇవన్నీ నేను రెడీ చేసుకొని దాంట్లో పెట్టుకుందాం అనుకుంటున్నాను. 2 వచ్చినాయి కదా. అంతేనండి ఈ వీడియో. మరి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మా వీడియోస్. సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ సూపర్ సులోచన వ్లాగ్స్.